సో నేనైతే రెడీ అయిపోయా. అయితే 10 o'clock అన్నారు కదా షూటింగ్. మళ్ళీ ఫోన్ చేసి 11 కల్లా రండి అన్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఉయ్యకొద్దు బయటికి. ఏం కదా రెడీ 1 2 3 ఉయ్యకొద్దు. ఏదో తేడాగా ఉందేంటి? మా ఆయన ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలు బిస్కెట్లు తీసుకుని తినేస్తున్నారు. అరే ఏంట్రా ఇది? హలో నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు డే నాతో స్టార్ట్ అయింది. ఇక్కడ సుష్మా కొంచెం లేట్గా షూటింగ్ రావచ్చు, నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి నేను రెడీ అయిపోయాను. ఈ రూమ్ అయితే మొత్తం ఏదో మందు కొట్టించింది నిన్న, కాబట్టి అందరూ బయటే ఉన్నారు. సుష్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను బయలుదేరుతాను. ఫుల్ పడుకున్నా నేను. మావయ్య రూమ్ లో మావయ్య ఏమనుకున్నారు బాబు, ఆయన బయట పెట్టిన పడుకున్నాను. మార్నింగ్ సరే నేను బయలుదేరుతాను. నేను ఐస్ బాక్స్ అవి నేను తెస్తాను. నాకు 10 గంటలకండి రవి కొద్దిగానే. సో నేను 9:30 ఆ టైంకి బయలుదేరాలి. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరిపోవాలి. ఈరోజు లేట్గా లేచాను నేను నిన్నంతా అలసిపోవడం వల్ల. బాయ్ బాయ్. సో నేనైతే రెడీ అయిపోయా. అయితే 10 o'clock అన్నారు కదా షూటింగ్. మళ్ళీ ఫోన్ చేసి 11 కల్లా రండి అన్నారు. కొంచెం రిలాక్స్డ్గా ఇంట్లో లంచ్ కూడా పట్టుకొని వెళ్ళొచ్చు అని అనుకున్నా. మా వాడేమో ఈరోజు స్కూల్ ఎక్కొట్టేశాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను నైట్ మీరు చూసారు కదా, మా మావయ్య గారు మెడ నొక్కుతున్నారు. బూస్టర్ క్రీమ్ అరిచేసరికి వాడు అని భయపడ్డాడు అనమాట. భయపడేసరికి మెడ పట్టేసిందంట. ఉదయం లేచేటప్పుడు అదే సాగు చెప్పాడు. నిజమేనా? పెద్ద సమస్య వచ్చి పడిందే. నిజమేనంటండి. మరి ఏమో మరి ఈరోజు అయితే వెళ్ళలే. మళ్ళీ నోట్స్ పెండింగ్. ఈరోజు టీవీ ఫోను ఏమీ చూడకుండా నోట్స్ రాసేయాలి మొత్తం. ఓకే, సో కొంతసేపు రిలాక్స్ అవుతా. ప్రపంచం వెళ్ళొస్తా. బాయ్ మావయ్య, షూటింగ్కి వెళ్తున్నాను, వెళ్ళొస్తా. బాయ్ బూస్ట్. బాయ్ బాయ్. ప్రపంచం ఆ రూమ్లోకి వెళ్ళకు, హోంవర్క్స్ అన్నీ చేసేసాయి. అమ్మ అన్నీ మోసుకొని వెళ్ళలేదు, ఊరు వెళ్తున్నట్టు. రవిగారాలకి రోడ్డు మీద అవుతుంది అనుకుంటా షూట్. ఏ రూమ్? ఇదా అదా ఇంతల్లా సార్ బయట సార్ షూట్ అటువైపు. ఓకే, సో ఫైనల్లీ షూటింగ్ లొకేషన్కి వచ్చేసా. ఇంకా రెడీ అయిపోవాలి టక్కామని. టక్కామని వచ్చి రాగానే ఏం చేయాలి అంటే శనక్కాయలు తినాలి. ఆకలి వేస్తుంది నాకు, చాలా నీరసంగా ఉంది ఈరోజు. రవిగారికి కూడా ఇష్టం శనక్కాయలు. ఊరికి అలా టైంపాస్ అవుతూ ఉంటుందండి. ఇంకా అదేదంతా దించాలి, బోల్డ్ పనులు ఉన్నాయి కదా, అవన్నీ చేసే లోపల బ్లౌజ్ ఐరన్ అయ్యి వచ్చేసాక వేసుకోవాలి. అందుకని టైం పాస్ చేస్తాను. నేను పెట్టేసుకోనా? డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను సార్. హలో వేణు గారు, నాకు టైం ఉందా? లంచ్ తర్వాత? ఖర్చు అవుతుందంట మీ 1 month. యా వ్లాగ్. ఆయన మా అసోసియేటా అండి, అసోసియేట్ డైరెక్టర్. నేను టార్చర్ పెడతానని మానేస్తాను అంటున్నారు. అంటే అది మానేయకండి, నేను టార్చర్ పెట్టను. గుడ్ మార్నింగ్. చిన్ని వాళ్ళ మమ్మీ. చిన్ని నీకు ఒకటి తెచ్చా ఈరోజు, అది నేను తర్వాత ఇస్తా. నువ్వు అది టేస్ట్ చూసి ఎలా ఉందో నీ ఫీలింగ్ చెప్పాలి. ఎస్ అయిపోయిందా ఇది? ఓకే, ఇది పిన్ పెట్టచ్చా? జెల్ పెడితే అయిపోతా. ఆల్మోస్ట్ రెడీ. సీరియల్ స్టార్టింగ్ లో వితౌట్ మేకప్ తో చేశాను, కానీ లైట్ గా బేస్ చేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే లైట్స్ కి నేను నా స్కిన్ అది ట్యాన్ అయిపోతుంది అనమాట. హార్ష్ లైట్స్ ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేసినా కొంచెం స్కిన్ పాడైపోతుంది. లైట్ గా బేస్ చేసుకొని ఇది కొంచెంసేపు అయితే అలాగా తుడిచేస్తాను లైట్ గా, అప్పుడు న్యాచురల్ గా ఉంటుంది. ఇంకా లిప్స్టిక్ అంతే ఇంకేం లేదు. ఎందుకు ఎవరు చూసుకుంటారు? మీ మమ్మీ నీతో వస్తుందా? మా 1 అన్న, మా చెల్లి, మా నాన్నమ్మ అందరూ ఉన్నారా?
అయినా సరే నాకు మా అక్క వచ్చాక నీతో ఒక విషయం చెప్తాను అంది. నేను అనుకున్నాను నా కోసం ఏమైనా తెచ్చిందేమో, గురువారం రోజు తెచ్చిందేంటి అని అనుకున్నా. కుక్క కావాలా నీకు? ఎందుకు? ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరు వచ్చారు? ఆల్రెడీ మీ ఇంట్లో 3 కుక్క పిల్లలు ఉన్నాయి బుజ్జిగా. మళ్ళీ కుక్క అవసరమా నీకు? నీకు అడిగిందంటగా కుక్క కావాలి నాకు అని. అడిగింది, చెప్పాను. నువ్వు నీకు బానే ఉంటుంది, మీ మమ్మీకి డాడీకి చిచ్చి పప్పి అని ఆడేస్తావు. చూడు ఎలాగే చెప్పాను సుష్మా, ఇవి ఇవి ఇవన్నీ ఎత్తల వద్ద. ఆహా వాళ్ళ అమ్మ ఎవరు ఉన్నారంట, నాన్నమ్మ. ఆవిడ ఎత్తిస్తారా? ఇప్పుడు కొరకుండా ఉండడం ఏంటంటే వాళ్ళ నాన్నమ్మ కోసమే, మీకు చేయడానికి సరిపోవట్లేదు. మీ నాన్నమ్మ అంటే నీకు కోపం కదా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? వద్దంటున్నారంటండి మీరు, మీ మీద కోపం అంట. అందుకనే మీ చేత అన్ని ఎత్తిస్తుంది అనమాట. నువ్వేమో షూటింగ్ వచ్చేస్తావు, ఆడుకుంటావు, ఇలా ఇలా అంటావు, ఇలా ఇలా అంటావు, అయిపోయింది. దానికి ఫుడ్ పెట్టాలి, దానికి తిప్పాలి. మరి స్కూల్ మానేస్తావా? మనిషిని పెట్టేస్తారు. గేదెలు కాసే కుక్కలు కాస్తావు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అవునా? గేదెలు కాసే కుక్కలు కాస్తావా? కాస్తుందంట. ఫస్ట్ నుంచి ఇష్టమే అండి. ఏ డాగ్ అయినా పర్లేదా? షిట్జు నిన్న ఏం చెప్పిందంటే ఇలా వైట్ బ్రౌన్ మచ్చలు అంటే ఇష్టం. అంటే షిట్జు అంటే అవును బోస్ట్ లాంటి. మీ ఇద్దరికి రూమా? మా ఆయనకి సెపరేట్ రూమ్. మంచిది, టెన్షన్ వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది మంచిగా. లేకపోతే మాట్లాడరు అసలు. లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. చిన్నకి అప్డేట్ ఇస్తాను నేను. ఏంటి ఇస్తారు? ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి, లాగ్ చిన్న గురించి అప్డేట్ ఇస్తాను. అసోసియేట్ అని చెప్పారు. ఆయన ఫాలో అవ్వండి. ఫాలోవర్స్ మీ ఇన్స్టాగ్రామ్ ఏంటి చెప్పండి? హన్షిత్ వేణు. హన్షిత్ వేణు అంట. నాకు కూడా తెలియదు. మిమ్మల్ని అడిగారు కానీ నన్ను అడిగారా ఫాలో అవ్వండి మేడం అని. అది నాటి రేటింగ్ లో తీసేయకండి. అదండి. కుక్క ఇవ్వాలా వద్దా చెప్పండి. మీరు చిన్నికి ఇవ్వాలా వద్దా కామెంట్స్ లో పెట్టండి. అందరూ ఇవ్వండి అని అంటే ఇస్తా. ఓకేనా? ఏదో ఒక పప్పి ఇస్తా. మళ్ళీ ఇచ్చేది ఫ్రీగా, మళ్ళీ ఈ పప్పి కావాలి ఆ పప్పి కావాలంటావా? గుద్దేవాలేక. ఎందుకు? ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది మా క్రీమ్ లాగానా? మా క్రీమ్ ఇచ్చేస్తాను. ఎలా ఉంది ఐడియా? ఓకేనా? మరి అది కొంచెం పెద్దది పర్లేదా? కొంచెం చిన్నది. మరి క్రీమ్ చిన్నగా అవ్వమని చెప్తామా క్రీమ్ ని? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అంట క్రీమ్ లాంటి కుక్కర్ మాత్రం ఇవ్వను నేను. అమ్మ ఆడు బీభత్సమైన రౌడీ. గుడ్ మార్నింగ్ ధనంజయ్ గారు. మా అబ్బాయి మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలిచారు. అమ్మ మేనేజర్ ఏదో చెప్పాడు, ధనంజయ్కి ఏదో చెప్పాడండి పేరు కామెడీగా. ఇదంతా మేము ఆఫ్ స్క్రీన్ చేసే అల్లరనమాట కదా. చిన్ని సీరియల్ చూడండి. యాక్చువల్ గా నాకు అసలు నచ్చదు పిల్ల. నీకెందుకు ఇవ్వాలి నేను? బాగుందమ్మా. వెళ్ళి మీ అమ్మని అడుగు, జైల్లో ఉంది కదా. నన్ను అడుగుతావే కదండి. కుక్క కావాలంట. వేసుకోరు. ఈ రోజు వేసుకుంటున్నారు. కాదు, నేచురల్ బ్యూటీ. బిస్కెట్ వేస్తుంది చూసారా? ఎందుకు అని అంటే కుక్క కోసం. నా మీద ప్రేమ కాదు, కుక్క కోసం. అదంతా సరే. నేనంతా రెడీ అయిపోయి మళ్ళీ కలుస్తాను. చిన్నిని స్కూల్లో చేపిస్తున్నావా? అది కూడా మేము చదివే స్కూల్లోనా? లంచ్ బ్రేక్ అన్నమాట. ఇప్పుడు ఒక అరగంట 1:30, 1:25 అవుతుంది. సో నాకు తెలిసి 2 o'clock కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లంచ్ తెస్తే టక్క కొంచెం తినేయడమే. నేను ఆల్రెడీ కొద్దిగా బెండకాయ కూర, చామదుంపల పులుసు తెచ్చుకున్నాను నుంచి అనమాట. థర్స్డే కాబట్టి వెజిటేరియన్. లేకపోతే నేను కంపల్సరీ చికెన్ లేకుండా ఇక్కడ ప్రొడక్షన్లో తీసుకోను. థర్స్డే కాబట్టి ఇంటి నుంచి తెచ్చుకున్నా. అంటే ఇంటి నుంచి తెచ్చుకుంటా, అంటే మార్నింగే కుక్ చేస్తే. లేదు అప్పుడప్పుడు మనము బద్దకిస్తే కనుక తెచ్చుకోను అంతే. ఇక్కడ కూడా బెండకాయ. చెప్పు, బెండకాయ దొండకాయ, నువ్వు నా గుండెకాయ. ఆహా
బెండకాయ దొండకాయ నువ్వు నా గుండకాయ. ఎస్ గారు వేరే పని ఉండి వెళ్ళారు. సో మా ముగ్గురిది ఒక రూమ్ కదా, మేమేమో ఇప్పుడు తినేస్తాం అనమాట. ఫుల్గా తినేసి నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళకుండా పడుకుంటాం, అంతేనా? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మళ్ళీ వెంటనే రెడీ అవ్వాలి. ఒక గంట బ్రేక్, 2:27 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ ఇదే కంటిన్యూ షూటింగ్. షార్ట్లో పౌడర్ అది రాసుకోవాలి. సో నాకైతే ఇంకా నైట్ వరకు గ్యాప్ అనుకుంటున్నాము, తెలీదు. రవి గారు అయితే బయటకు వెళ్ళారు. నేను పాప మీ డాగ్ని వదిలేశారంట, పెట్ గ్రూప్లో పెట్టారు. చిన్నపిల్ల, నాకు తెలిసి మంత్స్ బేబీ. ఎప్పుడైతే మీకు డాగ్ ఉంటే పెంచుకోవడం ఇష్టం లేనప్పుడు అలా రోడ్డు మీద వదిలేకండి, అసలు తెచ్చుకోకండి. తెచ్చుకున్నారని అంటే ఎవరికైనా ఇవ్వండి ఫ్రీగా. రోడ్డు మీద వదిలేస్తే వాటిని వేరే స్ట్రే డాగ్స్ కలిచేస్తే అవి చచ్చిపోతాయి. వాటికి అంటే స్ట్రే డాగ్స్ చిన్నప్పటి నుంచి వాటికి అలవాటు రోడ్ల మీద పెరగడం, అది స్టార్టింగ్ నుంచి. ఇవి గబుక్కుమని అలా వదిలేస్తే ఇంట్లో మనం ప్యాంపర్ చేసి ఫుడ్ పెట్టి అవన్నీ అలవాటయ్యి వాటికి ఫుడ్ ఎత్తుక్కోవడం తెలీదు. పాపం బెంగ పెట్టుకుంటాయి, అసలు చాలా బాధపడతాయి. అవి ఎంత లవ్ చేస్తూ ఉంటాయి మనని. అలా చేస్తున్నారు, మరి ఎవరు చేశారో తెలియదు కానీ బట్ ఇట్స్ వెరీ రాంగ్. మీకు ఇష్టం లేకపోతే కుక్కను పెంచుకోవద్దు అసలు. ఎందుకు తెచ్చి ఒక మనిషి, ఇప్పుడు మనుషులు ఎలాగో బాధపడుతున్నాం, కుక్కలను కూడా బాధ పెట్టాలా, జంతువులను కూడా బాధ పెట్టాలా? యానిమల్ లవర్ అని కాదు కానీ ఎందుకో నాకు అది మనిషిని బాధ పెట్టాలంటేనే బాధ అనిపిస్తుంది. అట్లీస్ట్ మనిషి అని ఏదైనా పని చేసుకోగలరు, అదేం చేసుకోగలదు పాపం. ప్లీజ్, నాకైతే చాలా హర్టింగ్గా అనిపించింది. సో ప్రస్తుతానికైతే రవి గారు వచ్చేంత వరకు నాకు సీన్ లేదు. కొంతసేపు రెస్ట్ అంట, చీకటి అయ్యాక మళ్ళీ. సో నేను కొంతసేపు పడుకుందాం అనుకుంటున్నా. ఒంట్లో కూడా బాగాలేదు, నాకు నీరసంగా ఉంది. సో కొంచెం పడుకొని రవి గారు వచ్చాక మళ్ళీ సీన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. వర్షం స్టార్ట్ అవుతుందో. లాక్ వేస్తారు యాక్చువల్గా. అబ్బా వెళ్తురు. డోర్ బయట నుంచి లాక్ వేసేస్తారనమాట. మళ్ళీ నాకు లెగిచి తలుపు తీయడానికి బతుకం. అందుకు కళ్ళు మూసుకో. అను ఓకే, నువ్వు కళ్ళు మూసుకోవాలంటే. రెడీ అనాలి. కళ్ళు మూసుకో. ఉయ్యకూడదు బయటికి. చప్పరించి బాగుంది. బాగుందా? ఎలా ఉంది? ఉయ్యకూడదు. తర్వాత నీకు వేరే టేస్ట్ వస్తుంది చూడు. కోకోకోలా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ బాగోదు. లోహితాని వాడికి కూడా ఇద్దామా? చూద్దాం. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? రూమ్లోనా? వాళ్ళకి కూడా ఇద్దాం. ఇల్లు ఇద్దామా? సరే. నువ్వే వచ్చావా? వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. నాకు ఫ్యానా? ఇన్స్టాగ్రామ్ లో మీకే పంపిస్తాను. అవునా? నీ పేరేంటి? గౌతమ్. ఏ క్లాస్? నీకు ఒక మ్యాజిక్ చేయనా? నేనంటే అంత ఇష్టం కదా. ప్రపంచన స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, మీ ఇద్దరు కళ్ళు మూసుకోవాలి. ఓకే రండి. కళ్ళు మామూలు మూసుకోండి. నేను చెప్పిందే చెయ్యాలి. ఓకే, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. ఇద్దరు ఉండండి రా. వద్దు, ఉండండి రా, బాగుంటది. మీకోసం ఒకటి తెచ్చాను. ఆగు, నేను వస్తా. కళ్ళు మూసుకోండి. రెడీ? కళ్ళు మూసుకొనే ఉండండి. ఆనండి. పుష్కర్ ఒకసారి కళ్ళు మూసుకో. వెజిటేరియన్. అయ్యో ఏం కాదు, నేను చెప్తున్నా. రెడీ? గాడ్ ప్రామిస్. వెజిటేరియన్ ప్రామిస్. నువ్వు అయ్యో ఏం కదా. రెడీ? 1 2 3. పూయకూడదు. ఏదో తేడాగా ఉందేంటి? ఎలా ఉంది? ఫుల్గా ఉందా? వీయడానికి వీల్లేదు.
ఏదో కోకోకోలా టేస్ట్ వస్తుంది. తర్వాత కోకోకోలా టేస్ట్. ఫస్ట్ పుల్లగా ఉంది కదా. లోహిత ఏం చేస్తుంది? అక్కడ ఉంది తీసుకోండి. ఆమె తీసుకొని మా చెల్లి తీసుకొచ్చాను. అవునా? మీ చెల్లికి కూడా థ్యాంక్స్. చాక్లెట్ అని చెప్పొద్దు. సుష్మాకు పిలుస్తున్నారు అర్జెంట్ గా. పేరు సోహని. యాక్చువల్ గా నాకు లోహిత అనే వస్తూ ఉంటది. పుష్కర్ని అయితే చేశాను. వీళ్ళు కూడా పుల్లగా ఉంది ఫీల్ అయ్యారు. మరి లోహిత ఎలా ఫీల్ అవుతుందో ముందే రెడీ చేసి నేను లాస్ట్ లో తింటా. నేను అలవాటే నాకు, కానీ షుగర్ కదా అని తినట్లా. షుగర్ అయితే స్వీట్ చాక్లెట్ అంటే షుగరే కదా. లోహిత 2 పెడితే మమ్మీకి పెట్టు. 2 పెట్టు. వద్దు కొద్ది మా అమ్మమ్మ సోహని 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 కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని అంత కళ్ళు మూసికరా. మామూలు అది మూసుకుంటదిలే. ఆను ఆను ఆను. ఇన్సెక్ట్ కాదు. నోట్లో ఎందుకు పెడతాం? నమ్ములు చెప్పు ఎలా ఉంది? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది చెప్పు. సువర్గా ఉంది. చాలా సో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. సబ్స్క్రైబర్స్ ని కూడా ఏడిపించేస్తున్నాను నేను. రెడీ? తనకి నువ్వు పెట్టు. కళ్ళు మూసుకో. సైడ్ ఉండు. కెమెరాకి ఇద్దరికి ఒకసారి 1 2 3 ఓపెన్ అమ్మా. ఫస్ట్ ఎలా ఉంటుంది? తర్వాత సెకండ్ కొంచెం ఓకేనా? ఓకేనా? నేను ఏడిపించాను అనుకుంటాను. ఊరికే సరదాగా చేశాను ఇదంతా. ఓకేనా? ఫస్ట్ నాకు ఖాళీగా ఉండి ఏం చెయ్యాలో తెలియక పిల్లల్ని ఏడిపించుకొని తింటున్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏడిపిస్తున్నారు. సీరియల్ ఏడిపిస్తున్నాను కదా, ఆ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది అనమాట. ఎంత గొడవ పడ్డారు. రాణి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా రాజు ఇంట్లో కదా, రాజు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఒకసారి చూసుకోండి. చూసుకోండి. నాకు తెలుసు, ఎందుకంటే కానీ బాగుంది పెద్దాను కాబట్టి నువ్వు కనిపెట్టేసావు. నేను ఇక్కడ పెడుతున్నప్పుడు చూసేసా. పేపర్తోనే బాగా అసలు తెలియదు. లేదు పెడుతున్నప్పుడు ఇలా తీయడం చూసేసాను నేను. తిన్నారా మీరు? ఇప్పుడు స్నాక్స్ బ్రేక్ అంటే మా ఆయన ఇంకా రాలేదు. ఎంత పొలగుందో ఎంత పొలగుందో. మా ఆయన ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలు బిస్కెట్లు తీసుకుని తినేస్తున్నారు. అరే ఏంట్రా ఇది? అడిగిందా నిన్ను తీసుకుంటారా అని? చెప్పావా? ఓకే అయితే యూనో ఆడదామని ఫిక్స్ అయ్యాం. ఏ రవి నీకు కూడా ఒకటి ఇస్తాను. కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. కాదు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో రవి. ఎక్స్ప్రెషన్ లేదేంటి? కావాలని చేస్తున్నారంతా. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन అది కావాలి. ఎక్స్ప్రెషన్ ఇస్తే వీళ్ళకి బాగా చేసినట్టు, లేదా అబద్ధం ఆడినట్టు. ఏది రా కంట్రోల్ ఉంటుంది కదా. ఈ రోజు అంతా ఖాళీగా ఉన్నాను నేనైతే. షూట్ లో ఏం చేయాలో తెలియక అన్ని ఇలా అందరిని ఏడిపించుకొని తింటున్నాను అనమాట. సరే యూనో ఆడతా. 10 cards. 7 cards ఆడతాను. నేనేమో ఎందుకో నేనే గెలుస్తానని అనిపిస్తుంది. నేనేమో ఎందుకు నేనే గెలుస్తానేమో అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపిస్తుంది? జస్ట్ చిటికలో గెలిచేస్తాను. గెలుస్తావు. చూద్దాం అది కూడా ఎట్లా గెలుస్తావు. సో మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్స్ లో పెట్టండి. ఈ లోపల చూద్దాం. యాక్చువల్ గా తొండాట ఆడి చిన్ని గెలిచింది ఫస్ట్. నాకు ఫస్ట్
యాక్చువల్ గా యూనో ఎలా ఆడతారు, మన దగ్గర సింగిల్ కార్డు ఉన్నప్పుడు యూనో చెప్పి నెక్స్ట్ వేయాలి. తను యూనో చెప్పలేదు, వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారు. యూనో చెప్పలేదు. చెప్పకపోతే అయితే 3 కార్డ్స్ తీసుకో, 3 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పాము. తీసుకుంది. తర్వాత మళ్ళీ సింగిల్ కార్డు ఉన్నప్పుడు మళ్ళీ యూనో చెప్పకుండా వేసింది. అయిపోయింది ఆ గేమ్ అని. అది తొండాటే కదా, అవునా కదా? యానిమల్ ఏంట్రా? అయితే ఇప్పుడు ఎల్ వచ్చింది. ఎల్తో నేను చెప్పరా? నాకు రాదు, నేను ఒప్పుకుంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? కాదు, ఇందాక ఎల్ ఫర్ లోహిత్ అని చెప్పాడు. ఓకే, మళ్ళీ ఇంకో 2 నేమ్స్ చెప్తున్నాడు. కాదు, ప్లేస్ చెప్పు అన్నారు. ప్లేస్ అయితే మేము క్లూ కూడా ఇచ్చాం, వాష్రూమ్ వెళ్తారు అయినా చెప్పలేదు. లండన్ వెళ్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? యానిమల్ ఎల్ అంటే చాలా ఈజీ. ఎల్తో మీకు తెలుసు. లయన్ అని కూడా చెప్తా. లయన్ అని చెప్తే కూడా పలకలే, LKG లో పడేయండి. థింగ్ చెప్పరా? పోనీ ఇవేం వద్దు, ఒక థింగ్ చెప్పు. థింగ్ ఒకటి చెప్పరా? ఎల్తో థింగ్ చెప్పరా? థింగ్ ఇప్పుడు మనకు పైన ఉంది, అది ఏమంటారు? ఏ క్లాస్ అడగండి ఒకసారి, కామెంట్ చేయండి ఏ క్లాస్ అని. అది వదిలేసే, పైన ఉన్నదాన్ని ఏమంటారా? సిమెంట్. అదేంట్రా? ఏసీ పైన ఏముందిరా? లైట్ అక్క. ఈ లైట్ దేంతో స్టార్ట్ అవుతురా? కరెంటు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఫస్ట్ లెటర్ ఏంటి? లైట్ కి ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్. అదే అడిగింది అక్కడ. ABCDs కూడా 6 కావాలని కామెడీ చేస్తున్నాడండి, కామెడీ చేస్తున్నాడు. సో ఇప్పుడు 8:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు. 9 గంటలకు యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు లేట్గా స్టార్ట్ అవుతుంది. నాకు ఇంటికి వెళ్ళిపోవాలి. అయిపోయింది నాదే. రవి గారి కన్నా ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ అన్ని ఇప్పేసరికి నాకు తెలిసి రవి గారు వచ్చేస్తారు. తక్కువని లుంగి మనేని తీసేసి నెక్కర్ వేసేసుకుంటారు. నాది అయిపోయింది. సో నాకైతే షూట్ అయిపోయింది. రవి గారికి ఇంకా అవుతుంది అనమాట. ఈ రోజు డే ఇన్ మై లైఫ్ ఇలా ఉంది. ఇంక ఇంటికి వెళ్ళాక ప్రభంజన్ కి కొంచెం స్కూల్ అన్ని సర్దేసి రేపు మళ్ళీ వాడికి స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, గుడ్ నైట్.